ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు వీక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. యాకోబు భక్తుడు రాస్తున్నటువంటి మాట విశ్వాసులకు, మరి విశేషంగా బోధకులకు అత్యవసరమైన మాట. బోధకులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మనము అనేక విషయములలో తప్పిపోతున్నాము. అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాము. మీరు అనట్లేదు, మనము అంటున్నాడు. అపోస్తలులు కూడా మాట యందు లోపము లేని వారేమి కాదు అని లేఖనాల్లో మనం చూస్తాం. పేతురు తప్పిపోయాడు. ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. నా ప్రాణం పెట్టాల్సి వచ్చినా నిన్ను విడిచిపెట్టి పోను అన్నాడు. ఎవరు? పేతురు. ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా ఎంత ద్రోహం చేశాడో మనకు తెలుసు. మనము అంటున్నాడు యాకోబు. మనము, ఆయనను కూడా కలుపుకుంటున్నాడు. ఆయనేమి సపరేట్గా మీరు అని మనల్ని అనట్లేదు. ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్నాడు. మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము సర్వలోక పాపములనే కాదు, మన పాపములను కూడా శుద్ధి చేస్తుంది. అంటే విశ్వాసిలో పాపం ఉంటుంది. మనం పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల దేవుణ్ణి అబద్ధికుని చేసిన వారం అవుతాం. లోకం యొక్క పాపం వేరు, విశ్వాసి యొక్క పాపం వేరు. బోధకులమైన మనం చేసే పాపాలు కూడా ఉంటాయి. బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉందని ఎరిగి తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. ఏమి లోపాలున్నాయి బోధకులలో? బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు అన్నాడు. ఎందుకు మరి కఠినమైన తీర్పు? ఎందుకు? బోధకుడు 2 విషయాల్లో తప్పిపోతాడు. 2 విషయాల్లో తప్పిపోవటానికి 100% ఆస్కారం ఉంది. ఒకటి, తాను బోధించే విషయంలో. నెంబర్ 1. నెంబర్ 2, తన బోధ విషయంలో. తాను బోధించే విషయంలో అనగా మాట యందు లోపం ఉంటుంది. మాట యందు లోపం ఉంటుంది. మనం అనేక విషయముల్లో తప్పిపోతున్నామని చెప్పి అక్కడ అన్నాడు, మాట యందు ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిమంతుడగును అన్నాడు. మాట యందు తప్పటం వేరు, మాటిచ్చి తప్పడం వేరు. ఈ రెండింటికి తేడా ఉంది. మాటలలో తప్పిపోవడం వేరు, మాటిచ్చి తప్పిపోవడం వేరు. మనం మాటిస్తున్నాము, తప్పిపోతున్నాము, మనం ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవట్లేదు అని కాదు యాకోబు ఉద్దేశం. మనము మాటలలో తప్పిపోతున్నాం. మాట ఇచ్చినా కూడా తప్పిపోకూడదు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని రాయబడింది కీర్తనల గ్రంథంలో. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడో ఆ కీర్తనలో రాయబడింది. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. మాట తప్పొద్దు. క్రైస్తవుడు ఒక్కసారి మాట ఇచ్చాడు అని అంటే ఆ మాట తప్పొద్దు. అయితే మాట తప్పకపోవటం వేరు, మాటలలో తప్పటం వేరు. ఇందాక చెప్పుకున్న 2 విషయాల్ని మరో కోణంలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. బోధించడంలో తప్పిపోవడం వేరు, అసలు బోధలోనే తప్పిపోవడం వేరు. బోధించడంలో తప్పిపోవడం
కంటెంట్ బాగుంటుంది, మ్యాటర్ బాగుంటుంది, మేనర్స్ ఉండవు. కొంతమందిలో అసలు కంటెంట్ ఉండదు, మ్యాటరే ఉండదు. అతడు తప్పుడు బోధకుడు, అబద్ధ బోధకుడు. బోధ చేసేవారు ఇది సరి చూసుకోవాలి ఖచ్చితంగా. మనం బోధిస్తున్న బోధ ఏంటి? బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంది. గురుపీఠం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. కొంతమందికి బోధించటం అనంటే అది ఎంత గొప్ప భాగ్యం. నడవవలసిన త్రోవను వారికి మనం నేర్పుతాం, వారికి జ్ఞానాన్ని ఉపదేశిస్తాం, ఆరోగ్యకరమైన హితబోధను వారికి బోధించి మేలు కలుగు మార్గం ఏదో వారికి చూపించి ఆ త్రోవలో నడవండి అని వారికి దారి చూపుతాం. ఇది ఎంత అద్భుతమైన ఉద్యోగం, గొప్ప భాగ్యం అది. బోధించడములో తప్పిపోవడం ఒకటైతే బోధలలో తప్పిపోవడం మరొకటి. మ్యాటర్ అండ్ మేనర్ ఇవి రెండు ఉండాలి బోధకుడికి. ఖచ్చితంగా సత్యాన్ని ప్రకటించాలి. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక వ్యక్తి భౌతిక మరణం పొందుతాడు, ఒక వ్యక్తే చనిపోతాడు. కానీ ఒక ప్రీచర్, బోధకుడు తప్పు చేస్తే వేవేల మంది తప్పిపోతారు. అందుకే మరి కఠినమైన తీర్పు అన్నాడు. ఉండాల్సిందే. యేసు దగ్గరికి మనం దారి చూపాలి, యేసు దగ్గరికి ప్రజలను నడిపించాలి. మనం ఇంకొక మార్గాన్ని చూపెట్టొద్దు, మనం ఇంకొక మార్గాన్ని ప్రజలకు బోధించొద్దు. ఇస్కరియోతు యేసును పట్టుకోవటానికి మార్గం చూపాడు. ఇస్కరియోతు యేసును పట్టించడానికి సమయం కనిపెట్టుకుంటూ ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఇస్కరియోతు యేసు దగ్గరకి ప్రజలను నడిపించాల్సింది పోయి ఇస్కరియోతు యేసును పట్టుకోవడానికి మార్గాన్ని చూపెట్టాడు. యేసే మార్గం అని ప్రకటించి యేసును చేరుకోవడానికి బాటలు వేయాల్సిన, మార్గాన్ని సిద్ధం చేయాల్సినటువంటి ఇస్కరియోతు యేసును పట్టుకోవడానికి మార్గం చూపాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి. యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపాడు, యేసును పట్టించాడు యోధ. బోధకులమైన మనం ప్రజలలో యేసును పట్టిస్తున్నాం, పలచన చేస్తున్నాం. మన బోధను బట్టి, మన ప్రవర్తనను బట్టి యేసును చులకనగా ఎంచుతున్నారు ప్రజలు. నేను మరలా చెప్తున్నాను, మ్యాటర్ అండ్ మేనర్ రెండు ఉండాలి. యేసు కనికరపడి బోధించాడు జనాలకి. వారు కాపరి లేని జనుల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అనేక సంగతులను బోధించాడు. కనికరముతో కూడిన బోధ, కనికరముతో కూడిన బోధ. ఎదుటివాన్ని ప్రేమించి బోధించాలి, ఎదుటివాన్ని రక్షణలోనికి నడిపించాలనే భారం కలిగి బోధించాలి. ఎదుటివాడు నశించిపోతున్నాడే, అగ్నిలో నుంచి లాగినట్టు వాన్ని మనం లాగాలి, ఇది అత్యవసరమైన పని అన్నట్టుగా బోధించాలి. రిచర్డ్ బ్యాక్స్టర్ అంటాడు, ఐ ప్రీచ్ యాజ్ ఎ డయింగ్ మ్యాన్ టు డయింగ్ పీపుల్. చనిపోతున్నవాడు చనిపోతున్నవానికి బోధిస్తున్నట్టుగా బోధిస్తాను. ఆ అర్జెన్సీ అవసరం, ఆ భారం అవసరం. అలా మనం బోధించకుండా ఉంటే మనం మాటలలో తప్పిపోతాం. మరలా చెప్తున్నాను, మ్యాటర్ ఉండాలి, మేనర్ ఉండాలి. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ ఇలాగన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. యాకోబు అంటున్నాడు, అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాము అన్నాడు, అనేక విషయాల్లో. పౌలు అంటున్నాడు, అన్ని విషయాల్లో ఎదుగుదాం.
క్రీస్తు వలె ఉండునట్లు మనం క్రీస్తును బోలి నడుచుకోవాలి. అనేక విషయాల్లో ఎదుగుదాం అనట్లేదు పౌలు, అన్ని విషయాల్లో ఎదుగుదాం. ప్రేమ కలిగి సత్యం చెప్పాలండి. సత్యం ఎప్పుడు ప్రేమ కలిగే చెప్పాలి. కొంతమంది బాగా ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పరు, సత్యాన్ని మరుగు చేస్తారు. మరికొంతమంది సత్యం చెప్తారు కానీ ప్రేమ కలిగి చెప్పరు, ప్రజల్ని ప్రేమించి చెప్పరు. ప్రజల మీద కోపంతో, అసూయతో అవతల వాడిని ఎండగట్టాలని, అవతలి వాడు అబద్ధికుడు అని ప్రూవ్ చేయాలని, అవతలి వాడిని అపహసిస్తూ ఎగతాళి చేస్తూ బోధిస్తారు. యేసు ప్రభు వారి బోధ అది కాదు. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. యాకోబు అంటున్నాడు, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. నాలుకను స్వాధీనంలో పెట్టుకోవట్లేదు అంటున్నాడు. తప్పుడు బోధలు ప్రకటించేవారు కొంతమంది తప్పిపోతున్నారు, బోధ విషయమై తప్పిపోతున్నారు. కఠినమైన తీర్పు ఉంటుంది. రెండో రకం, బోధ మంచిదే, బోధించే విధానం చెడ్డది. మాటలలో తప్పిపోతున్నారు, బోధించడంలో తప్పిపోతున్నారు. 1వ అధ్యాయంలో యాకోబు అన్నాడు ఇలాగున, ఒకడు నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తి గలవాడను అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. 1వ అధ్యాయము 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. భక్తి చేసేవారంతా కూడా భక్తిపరులు కాదు, వ్యర్థమైపోయే భక్తి చేసేవారు అనేకులు ఉన్నారు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, వ్యర్థం కాదు అనే వచనాన్ని చూపెట్టి ఇష్టం వచ్చినట్టు పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రయాస వ్యర్థం అయిపోద్ది. ఎందుకు వ్యర్థం కాదు? దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేయకపోతే నువ్వు ఎంత పరిచర్య చేసినా రేపు పరలోకంలో నీకు ఫలం రాదు. వాని పనిని అగ్ని పరీక్షిస్తుంది. యజమానుని చిత్తం ఎరిగియుండియు అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. యజమాని చిత్తము ఎరుగక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొన్ని దెబ్బలు తగులును అన్నాడు. నమ్మకమైన గృహ నిర్వాహకుని గురించి చెప్తూ యేసు ప్రభువు వారు ఆయన చిత్తం ఎరిగి అలాగున చెయ్యాలి. ఆయన చిత్తం ఎరగకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ పరిచర్య వృధా కాదు, మేము ప్రభువునందు పడుతున్న ప్రయాస ఇది వృధా కాదు అంటే నిన్ను నువ్వు మోసపరుచుకోవడమే. నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకోవు, నేను భక్తి గలవాన్ని అని నువ్వు అనుకుంటే నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నిన్ను మోసం చేసుకుంటున్నావు. నాలుకతో మనం ప్రకటించే పని ఉంది. మనం సువార్త ప్రకటించేది నాలుకతో కదా. నాలుకతో అక్కడ నాలుక గురించి చాలా మాటలు రాశాడు. ఒక అధ్యాయమే బోధకులకు యాకోబు భక్తుడు రాశాడు అని అంటే మాటల యందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి. ఆ 3వ అధ్యాయాన్ని బోధకులకు రాసిన అధ్యాయం అని మనం గుర్తుపట్టాలి. ఆ 3వ అధ్యాయం బోధకులకు రాసిన అధ్యాయం అని గుర్తుపట్టాలి. అక్కడ అన్నాడు చూడండి 2వ వచనం, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరములను తిప్పుతాం. ఓడలు చిన్న చొక్కాని చేత తిప్పబడతాయి. కానీ నాలుక చిన్న అవయవమే కానీ అది బహుగా అదిరిపడుతుంది. నాలుక మనలో ఉన్న పాప ప్రపంచం అన్నాడు. అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది అన్నాడు. ఒక్క నోట్లో నుండే ఆశీర్వాదం శాపం ఎట్లొస్తుంది? మనం కేవలం ఆశీర్వదించువారమే. మనం కృపాసహితమైన సంభాషణ కలిగి ఉండాలి అని పౌలు భక్తుడు కొలస్సీలకు రాశాడు 3వ అధ్యాయములో. మీ యొక్క సంభాషణ రుచిగలదిగా ఉండునట్లు ఉప్పు వేసినట్టు ఉండునట్లు కృపాసహితముగా కొలసి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై. ప్రత్యుత్తరం ఇవ్వడానికి మీరు జాగ్రత్తగా వినాలి. ప్రత్యుత్తరం అంటే
అవతలి వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే అడిగితే దానికి నువ్వు ఇచ్చేది రెస్పాన్స్. ఎదుటివానికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. కృపాసహితంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. అప్పుడే అవతలోడికి మనం ఎలా సమాధానం ఇవ్వాలో మనకు తెలుస్తుంది. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పుటకు, సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు మీరెల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి అన్నాడు. ఎలా సమాధానం చెప్పాలి? సాత్వికముతో భయముతో. ఎదుటివానికి ఎట్ల ప్రత్యుత్తరం ఇవ్వాలో మనకు ఎట్ట తెలుస్తుంది అని అంటే, ముందు మన సంభాషణ కృపాసహితంగా ఉండాలి, రుచిగలదిగా ఉండాలి. నువ్వు అవతల వ్యక్తితో కృపాసహితంగా మాట్లాడితే అప్పుడు అతను అడిగేది ఏంటో దానికి నువ్వెలా సమాధానం ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. 1 పేతురు 3:16 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల మీద క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అన్నాడు. సాత్వికముతో చెప్పాలి సమాధానం. ఇవి కొంచెం కష్టమైన విషయాలు. సాత్వికము, జ్ఞానము ఇవి రెండు సమపాల్లో ఉండటం కొంచెం కష్టమే. మోషే భక్తుడు జ్ఞాని, అతడు ఐగుప్తు సకల విద్యలయందు ప్రవీణుడు, దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నవాడు. కానీ సాత్వికుడు ఆయన. సాత్వికుడు కదా. భూమి మీద అందరిలో మిక్కిలి సాత్వికుడు అని ప్రభువే అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువారు కూడా నేను సాత్వికుడును అన్నాడు. ఆయన జ్ఞాని, అంత మాత్రమే కాదు సాత్వికుడు. నా యొద్ద మీరు నేర్చుకోండి అనడానికి, నా యొద్ద మీరు నేర్చుకోండి అని ఆయన ప్రజలను ఆహ్వానించటానికి ఆయనకున్న అర్హత ఏంటి? గొప్ప జ్ఞానే కానీ ఆయన తన జ్ఞానాన్ని గురించి అక్కడ మాట్లాడలేదు. నేను దీనుడను సాత్వికుడను గనక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేను పరిసయ్యుల వలె అహంకారిని కాదు, నేను పరిసయ్యుల వలె ఇతరులను తృణీకరించేవాడిని కాదు, నేను పరిసయ్యుల వలె మత సంబంధమైన వాటిని బట్టి అతిశయం కలిగి ఉండేవాడిని కాదు, ప్రజలను దూరం పెట్టేవాడిని కాదు, పాపులను చేర్చుకునేవాడిని. నేను దీనుడను, నేను సాత్వికుడను కనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. జ్ఞాన సాత్వికములు ఉండాలండి. జ్ఞానం ఉండాలి, సాత్వికం ఉండాలి. అలా లేనప్పుడు, ఈ రెండు లేనప్పుడు బోధకులమైన మనం తప్పిపోతాం. చాలామందిలో జ్ఞానం ఉంటుంది, సాత్వికం ఉండదు. జ్ఞానం ఉన్న ప్రతి వానికి సాత్వికం ఉండదు, ఎవరో కొందరికి తప్ప. అలా అని సాత్వికంగా ఉన్న ప్రతివాడికి జ్ఞానం ఉండదు, ఎవరో కొందరికి తప్ప. మీకు అర్థమవుతుందా? సాత్వికంగా ఉండాలి, అందరిని సహించాలి అనుకుంటూ జ్ఞానాన్ని మరుగు చేయకూడదు. ప్రేమ కలిగి ఉండాలి బ్రదర్, ప్రేమ కలిగి ఉండాలనుకుంటూ జ్ఞానాన్ని వారికి ఉపదేశించకుండా ఉండొద్దు. సత్యము సత్యమే, సత్యం మాట్లాడాల్సిందే అన్ని వేళలా. కానీ ఆ సత్యాన్ని ఎలా బోధిస్తున్నావో చూడు. అది మాటల యందు మనం తప్పిపోతున్నాము. నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలి. ఏవి ఘనములో ఏవి నీచములో నీవు గుర్తుపట్టగలిగిన ఎడల నీవు నాకు నోరుగా ఉందువు అన్నాడు ఇర్మియాతో దేవుడైన యెహోవా. ఏవి ఘనములో ఏవి నీచములో మనం గుర్తుపట్టాలి. దేని గురించి మనం మాట్లాడాలో దేని గురించి మాట్లాడకూడదో, భూ సంబంధమైనదేదో పర సంబంధమైనదేదో మనం గుర్తుపట్టాలి. అప్పుడే దేవునికి మనం ఒక నోరులాగా ఉంటాం. ఊరికే నోరు బారేసుకునేవాడు దేవుని నోరులా ఎలా ఉంటాడు?
బోధ విషయమై తప్పిపోవద్దు. సత్యాన్ని ప్రకటించాలి ప్రజలకి. క్రీస్తునందున్న సత్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించాలి. లేఖనాలను లోతుగా పరిశోధించి తరచి పరిష్కారంగా తెలుసుకున్న సంగతులనే ప్రజలకు బోధించాలి. మన బోధ వల్ల ప్రజలు యేసు దగ్గరికి రావాలి కానీ మన బోధ ప్రజలను యేసుకు దూరం చేయకూడదు. అబద్ధ బోధలు చెప్పి ప్రజల్ని మన వైపు ఆకర్షించుకోవద్దు. సత్యాన్ని చెప్పి ప్రజలను క్రీస్తు వైపుకు మరల్చాలి. అది బోధకుని యొక్క బాధ్యత. ఆ పనే దేవుడు బోధకునికి అప్పగించింది. మనమేమో ప్రజలను మన వైపు తిప్పుకోవాలని చూస్తాం. ఎదుటివాని భార్య నా వైపు చూడాలి, నన్ను ప్రేమించాలి అని నా వైపుకు ఆమెను తిప్పుకోవటానికి నేను ప్రయత్నం చేయటం ఎంత పాపం అది, ఎంత పాపం అది. సంఘం, దేవుని పిల్లలు మనల్ని చూడటానికి వారిని మన వైపుకు తిప్పుకోవాలని మన తలాంతులను ప్రదర్శించటం చాలా పాపం. యేసు ప్రభు వారి యొక్క భార్యను నీ వైపు నువ్వు తిప్పుకోవటానికి చూస్తున్నావు. తప్పు. దేవుడు నీకిచ్చిన తలాంతులు సంఘమును యేసు కంటుకట్టడానికి, మన కంటుకట్టుకోవటానికి కాదు. అందుకే పేతురు అన్నాడు, ఎవరు ఏం పని చేసినా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చెయ్యాలి. ప్రవచించువాడైతే దేవుడు అనుగ్రహించు సామర్థ్యం పొంది దేవోక్తులను బోధిస్తున్నట్టు బోధించాలి అన్నాడు. మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది దైవోక్తులను బోధించాలి. మరి దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొందామా లేదా? మనం ప్రకటిస్తుంది దైవ జ్ఞానమా, భూ సంబంధమైన జ్ఞానమా అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఎట్లా తెలుస్తుంది అని అంటే, యాకోబు పత్రికలో చెప్పాడు. అక్కడ 2 డివిజన్స్ ఇచ్చాడు. పర సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. 3వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జ్ఞాన సాత్వికములు కలిగిన వాడెవడు? జ్ఞానము సాత్వికము 2 కలిగి ఉండాలి. జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును అన్నాడు. ఒకడు తన జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతాడండి. కానీ ఎదుటివాన్ని ప్రేమించేవాడు ప్రేమ కలిగి సత్యాన్ని బోధిస్తాడు, ప్రకటిస్తాడు. ఎదుటివాన్ని అపహాస్యం చేసుకుంటూ ఎగతాళి చేసుకుంటూ చెప్పేది సువార్త కాదది. అది నీ సొంత జ్ఞానం. మీలో జ్ఞాన సాత్వికములు గలవాడెవడు? 14వ వచనం, అయితే మీ హృదయములో సహింపనలవి గాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. సహింపనలవి గాని మత్సరాన్ని గుండెల్లో నింపుకొని నేను జ్ఞానబోధకుని అంటే ఎట్లా కూర్తుంది? కుదరదు. ఈ జ్ఞానము పైనుండి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినయ్యున్నది. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది. ఎస్, ఈ కాలంలో అనేక మంది బోధిస్తున్నది, క్రైస్తవ బోధకులు బోధిస్తున్నది. సారీ టు సే, ఈ మాట చెప్తున్నందుకు క్షమించండి, కానీ దేవునాత్మ కొంచెమైనా కలిగి ఉన్న వారికి ఈ సంగతి అర్థమవుతుంది. వారు కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఈ కాలములో అనేక మంది బోధకులు బోధిస్తున్నది భూ సంబంధమైన జ్ఞానం.
అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. మరో మాటలో చెప్పాలి అని అంటే దెయ్యముల జ్ఞానం. దెయ్యముల జ్ఞానం, దెయ్యముల బోధ ఉందండి. దెయ్యముల బోధ ఉంది. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, అంత్యకాలములో కడవరి దినములలో జనులు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దెయ్యం వాడుకునేది దైవజనులనే. దెయ్యం వాడుకునేది మనం ఎవరినైతే గొప్ప ప్రసంగికులు అని ఎంచుతామో వారిని వాడుకునే దెయ్యం తన జ్ఞానాన్ని ప్రబలం చేస్తాడు. మీకు అర్థమైందా? ఇస్కరియోతునే కదా ఉపయోగించుకుంది యేసును పట్టించటానికి. బయట ఎవరినో కాదు. సాతానుడు వాడుకునేది దైవజనులనే. దావీదును కదా వాడు ప్రేరేపించింది జనసంఖ్య చేయటానికి. దేవుని కొరకు వాడబడుతున్న వారినే వాడు చెరపడతాడు. వాడు వాని జ్ఞానాన్ని బుర్రలో పెట్టేసి ఆ జ్ఞానాన్ని ప్రకటించటానికి వీరిని పురుకొల్పుతాడు. భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది మరి? ఒక బోధకుడు బోధిస్తుంది భూ సంబంధమైన జ్ఞానమా లేదా పర సంబంధమైన జ్ఞానమా? యేసు ప్రభువు వారు పర సంబంధమైన వాటిని బోధించాడు. యోహాను సువార్తలు రాయబడి ఉంది కదా, ఆయన పైనుండి వచ్చినవాడు గనక పై సంబంధమైన సంగతులే మాట్లాడును. భూమి నుండి వచ్చినవాడు భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడు. భూ సంబంధమైన బోధలు చేసేవారెవరు? తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు. వారు పర సంబంధమైన వాటి మీదకి ప్రజల మనస్సును ఎత్తరు, పైకెత్తరు. పైనుండి వచ్చువాడు పైనున్న సంగతుల గురించి మాట్లాడతాడు. పైనుండి జన్మించిన వాడు, పరము నుండి పంపబడిన ప్రవక్త పర సంబంధమైన వాటి గురించి మాట్లాడతాడు. ఒక వ్యక్తి బోధిస్తున్నది పర సంబంధమైన జ్ఞానమా భూ సంబంధమైన జ్ఞానమా అని మనం ఎట్లా గుర్తుపట్టగలము అని అంటే, భూ సంబంధమైన జ్ఞానం లక్షణాలు అక్కడ రాశాడు యాకోబు. 16వ వచనం చూడండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. భూ సంబంధమైన జ్ఞానం బోధించేవాడు వివాదాలు రేపుతాడు, మత్సరం కలిగి ఉంటాడు, సహింపనలవిగానే మత్సరాన్ని తన హృదయంలో నింపుకొని ఉంటాడు. వివాదాలకు కేంద్ర బిందువుగా, ప్రతి నీచ కార్యానికి కేంద్ర బిందువుగా ఉంటాడు. మీకు అర్థమైందా? మరి పరలోక సంబంధమైన జ్ఞానం పొందినవాడు ఎలా ఉంటాడు? అక్కడ రాయబడింది, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. వాక్యం చెప్పుకుంటూ కూడా పరుష పదజాలాలు మాట్లాడేవారు కొందరు, బూతులు మాట్లాడేవారు కూడా ఉన్నారు. పాలిష్డ్ బూతులు అన్నమాట. పులిపీటు దేవుని సింహాసనం. అందుకే పేతురు అన్నాడు, ఎవడైనా బోధిస్తే దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. నేను మాట్లాడేవి దేవుని మాటలు అన్న భయం కలిగి మాట్లాడాలి. నీ నోటికొచ్చిందల్లా మాట్లాడితే అది తప్పు కదా. మనము ఆయన రాయబారులం, సందేశము మనది కాదు, మనం బోధించే జ్ఞానము మనది కాదు. ఈ పనికి మనల్ని మనము నియమించుకోలేదు. మనకు పైన రాజు ఉన్నాడు, యజమాని ఉన్నాడు. ఆయన మాటకు మనం లోబడి ఆయన సందేశాన్నే కలిపి చెరపకుండా ఉన్నదున్నట్టు ప్రజలకు అందించాలి. కలిపి చెరుపుతున్నారు. వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె మేము ఉండక నిష్కాపట్యము గలవారమునై దేవుని చేత నియమించబడిన వారమునై ఉండి యేసుక్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అన్నాడు పౌలు. యేసుక్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మన బోధ దేవుడు వింటున్నాడు అనే స్పృహ కలిగి ఉంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం. నిజమైన బోధకుడు అనంటే ప్రజలకు బోధించేవాడు కాదు, ప్రజల ముందు బోధించేవాడు, దేవుని ముందు బోధించేవాడు. నీ బోధ దేవుడు వింటున్నాడు, జాగ్రత్తగా మాట్లాడాలి, నోటి కళ్ళెం పెట్టుకోవాలి. యాకోబు భక్తుని యొక్క ఉపదేశం అది.
బోధకులమైన మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. నాలుకను స్వాధీనపరుచుకుంటే మంచిది అంటున్నాడు. అంటే నీకు ఇష్టం వచ్చిన బోధ చెయ్యకు, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మాట యందు మనం తప్పిపోతూ ఉంటాం. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. మామూలుగా మాట్లాడుకునేటప్పుడే వ్యర్థంగా మాట్లాడొద్దు అని అంటే, బోధించేటప్పుడు నీ నోటికొచ్చిందల్లా ఎలా మాట్లాడతావు? పరసంబంధమైన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, వివాదాలు రేపేది కాదు. పరసంబంధమైన జ్ఞానం వివాదాలు రేపదు. మనము వివాదాస్పదమైన అంశాలు మాట్లాడతాం, కానీ మనం కయ్యానికి కాలు దువ్వం. యేసు ప్రభు వారి గురించి రాయబడింది. సిమియోన్ అన్నాడు కదా, ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి చెప్పాడు. ఇశ్రాయేలీలలో అనేకులు పడుటకును లేచుటకును ఈయనొక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడన్నాడు. యేసే ఈ లోకంలో వివాదాస్పదం. యేసును ప్రకటించే మనం వివాదాస్పదంగా ఉండకుండా ఎలా ఉంటాం? కానీ వివాదాలను ఎలా డీల్ చేస్తున్నామో అది ప్రాముఖ్యమైనది. యేసును వివాదాస్పదంగా ప్రకటించొద్దు. యేసును ప్రకటించు, ఆయనే వివాదాస్పదంగా ఉంటాడు. కానీ మనం సమాధానాన్ని కలగజేయటానికే ఉన్నాం తప్ప వివాదాలకి, మత్సరము, నీచ కార్యములకు ఇక్కడ లేము. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, మూడవది మృదువైనది. సాఫ్ట్గా ఉంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది. రోషం కలిగిన వారంగా ఉన్నాం, ప్రభు పక్షాన మేము రోషం కలిగిన వారం. యేసు ప్రభు వారు కూడా రోషం కలిగిన వాడే. కానీ ఎప్పుడు రోషం కలిగి ఉండాలో, ఎప్పుడు సమాధానాన్ని కలగజేయాలో, ఎప్పుడు అగ్ని రాజేయాలో అది మనకు తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడితే కదా మనం నడవవలసిన త్రోవను ఆయన మనకు కనపరిచేది. దేవుడు పని చేయటానికి ఆయనకు అవకాశం ఇస్తే కదా ఆయన యొక్క పరాక్రమము, శక్తి ఎంత గొప్పదో మనం చూడటానికి. మన జ్ఞానంతో మనం ప్రవర్తిస్తాం, మనకిష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటాం. పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ఆయన అన్నాడు. కానీ లేదు ప్రభువా, మేమే పగదీర్చుకుంటాం అంటారు. ఉట్టి ప్రార్థన చేస్తే సరిపోద్దా, పని చేయొద్దా అని అంటే పని కూడా చెయ్యాలి. కానీ ఎప్పుడు పరిగెత్తాలో, ఎప్పుడు ఊరకుండాలో మనకు తెలియాలి కదా. దేవుడు పని చేయటానికి మనం అవకాశం ఇస్తే కదా దేవుని అద్భుతాలు మనం అనుభవించటానికి. దేవునికి అవకాశం ఇవ్వం, మనమే చేయాలని చూస్తాం. పరము నుండొచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండవది అది సమాధానకరమైనది, అది మృదువైనది, అది సులువుగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఆ వచనాన్ని ధ్యానం చేయండి, అద్భుతమైన మాట అది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడుతుంది. బోధకులమైన మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. బోధ యందు తప్పిపోయేవారు ఒక రకమైతే, బోధించడంలో తప్పిపోతున్నవారు మరో రకం. మాటిచ్చి తప్పిపోతున్నవారు ఒక రకమైతే, మాటలలో తప్పిపోతున్నవారు మరొక రకం. తొట్టిల్లుతున్నాం మనం. నోటి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి గలవాన్ని అనుకుంటా. భక్తి వ్యర్థం. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క అప్పజెప్పాలి అన్నాడు యేసు ప్రభువు వారు. ప్రతి మనుష్యుడు అన్నిటినీ సాధు చేస్తున్నాడు కానీ నాలుకను సాధు చేయలేకపోతున్నాడు అన్నాడు యాకోబు. పేతురు భక్తుడు కూడా నాలుక గురించి మాట్లాడాడు. అక్కడ ఆయన నాలుక గురించి ఎందుకు మాట్లాడాడు అని అంటే, మీరు 1 పేతురు 3:9 ఇలాగు రాయబడింది చూడండి. ఆశీర్వాదమునకు వారసులం అవుటకు
మీరు పిలువబడితిరి గనక, ఆశీర్వాదమునకు వారసులౌటకు పిలువబడితిరి గనక, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దీవించుడి. ఎదుటివాడు నిన్ను దూషిస్తాడు, నువ్వు దూషించకూడదు. ఎందుకంటే నీ పిలుపు ఆశీర్వాదానికి వారసులమౌటకు పిలువబడ్డావు. నీ పిలుపు ఇది. నాలుకను కంట్రోల్ పెట్టుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాము అని కూడా చెప్పాడు. 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలెను. కపటపు మాటలు మాట్లాడతారు. ఇక్కడొక మాట, అక్కడొక మాట. డబుల్ టంగ్. దేవుడు వింటున్నాడు మన సంభాషణ అనేది ఆ స్పృహ చాలామందికి ఉండదు. అలా అని కొంతమంది రూల్స్ పెట్టుకుంటారు, మనం మూడో వ్యక్తి గురించి మాట్లాడొద్దు అని. మన ఇద్దరం కలుసుకుంటే దేవుని గురించే మాట్లాడుకోవాలి, మూడో వ్యక్తి గురించి అసలు మాట్లాడొద్దు అంటారు. మూడో వ్యక్తి గురించి మాట్లాడొద్దు అని అంటే దాని అర్థం అసలేమి మాట్లాడొద్దు అని కాదు, కొండెములు చాడీలు చెప్పుకోవద్దు అని ఆ భావం కలిగి ఉండాలి. ఒక అబద్ధ ప్రవక్త గురించి నేను నీకు చెప్తున్నాను, ఆ వ్యక్తి ఫలానా తప్పుడు బోధలు చేస్తున్నాడు, అబద్ధ ప్రవక్త అని నేను చెప్తే, బ్రదర్ వద్దు బ్రదర్, మూడో వ్యక్తి గురించి నాతో మాట్లాడొద్దు అంటే అది అవివేక భక్తి. అది మాట్లాడుకోవలసిన వాటిని మాట్లాడుకోవాలి, ఎంత మాట్లాడుకోవాలో అంతే మాట్లాడుకోవాలి. అన్ని విషయముల యందు మితముగా ఉండు అన్నాడు. ఎదుటివాడి జీవితాన్ని కూలగొట్టడానికి కాదు, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి కొందరి గురించి మనం మాట్లాడుకోవాలి. అబద్ధ ప్రవక్తల గురించి, తప్పుడు బోధల గురించి, బోధకుల గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ప్రజలను తప్పుడు దారిలోకి తీసుకొని పోతున్నవారు అనేకులు ఉన్నారు, ఇస్కరియోతులు అనేకులు ఉన్నారు. వారిని గురించి మనం జాగ్రత్త పడాలి కదా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలక్కుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. తొట్టిల్లకుండా చూసుకోవాలి. జాగ్రత్త పడదాం. నోటిని మనం కంట్రోల్లో పెట్టుకుందాం. సువార్త చెప్పాల్సిందే, సువార్తను చెప్పాల్సిన విధంగా చెప్పాలి. రాజీ పడేది లేదు. ప్రేమ కలిగి సత్యం చెప్దాం. పైనుండి వచ్చు జ్ఞానము కనికరముతో కూడినది. సోక్రటీస్ అంటాడు, ప్రతి బోధకుడు కూడా ఈ 3 విషయాలు కలిగి ఉండాలి. ఈథోస్, ప్యాథోస్, లోగోస్ అంటాడు. ఈథోస్, ప్యాథోస్, లోగోస్. కనికరం కలిగి ఉండాలి, సరైన హృదయం కలిగి ఉండి చెప్పాలి బోధ. సత్యాన్నే ప్రకటించాలి. క్యాంబెల్ జీ మోర్గాన్ అంటాడు ప్రసంగించటం అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ, ప్యాషన్, ట్రూత్, క్లారిటీ. ట్రూత్, ప్యాషన్, క్లారిటీ, ఈ 3 ఉండాలి అని అంటాడు. ప్యాషనేట్గా బోధించాలి, సత్యాన్నే బోధించాలి. ఎదుటివాడు విశ్వసించున్నట్లు తేటగా బోధించాలి. అంతే, తేటగా బోధించాలి. ఎదుటివాడిని ఒప్పించేలా బోధించొద్దు, ఎదుటివాడు ఒప్పుకునేలా బోధించాలి. ఈ రెండింటికి తేడా ఉంది. ఎట్ట చేసే నువ్వు ఒప్పుకుంటావా లేదా, నేను చెప్పేది రైట్ కానీ మాట్లాడు, ఇది కాదు. ఎదుటివాడు ఆలోచించే విధంగా, ఎదుటివాడు ఒప్పుకునే విధంగా మనం మాట్లాడగలగాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పటం మనం అభ్యాసం చేయాలి. జాగ్రత్త పడదాం. దినములు చెడ్డవి. నోటిని, నాలుకను మనం జాగ్రత్త పెట్టుకోవాలి, కాచుకోవాలి. పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకోవాలి. నీ కౌగిట్లో పండుకొనిన దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అన్నాడు. అసలు నీ భార్యతోను కూడా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దో వివేచించి మాట్లాడుకోవాలి. నా భార్య కదా అని నువ్వు అన్ని విషయాలు చెప్తే కుదరదు. అక్కడ ఏం చెప్పాలో అవే చెప్పాలి. ఎక్కడైనా ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. మనకిదొక అలవాటు, మాట్లాడేదంతా మాట్లాడి ప్రార్థన చేస్తాం. ఎదుటివాని గురించి మాట్లాడాల్సిన చెడంతా మాట్లాడుకుంటాం. ప్రార్థనలో, దేవా ఇంతవరకు మేము మాట్లాడిన దాన్ని బట్టి మమ్మల్ని క్షమించు.
అనవసరంగా తొందరపడి నోరు జారుతాం. ఆ తర్వాత బ్రదర్ క్షమించండి బ్రదర్, నేను అనుకోకుండా అన్నా బ్రదర్ అని మళ్ళీ క్షమాపణలు అడుగుతాం. ఇంకొంతమంది ఉంటారు, బరి తెగించి మాట్లాడతారు. తర్వాత వాళ్ళు క్షమాపణ కూడా అడగరు. కనీసం వారిలో దేవుని ఆత్మ కొంచెం కూడా పనిచేయదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవతలోని మీద కొండెములు చెప్తారు, అపవాదులు వేస్తారు, నిందలు మోపుతారు. అవన్నీ అబద్ధం అని వాళ్ళకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు క్షమాపణ అడగరు. మాటల యందు జాగ్రత్తగా ఉండాలి. చెడ్డదానిని అసహించుకోవాలి, మంచినే పలకాలి. మన సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా రుచిగలదిగా ఉండాలి. మనం అనేక విషయముల్లో తప్పిపోతున్నాం. ఇదిగో అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదాం. ప్రముఖంగా నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకుందాం. నాలుకకు కళ్ళెం పెట్టుకోకుండా నువ్వు భక్తి గలవాడు అనుకుంటే నీ భక్తి అంతా వ్యర్థం. రేపు పరలోకములో నీకు ఫలం రానే రాదు. ఏం బోధిస్తున్నావో జాగ్రత్తగా బోధించు. ఎలా బోధిస్తున్నావో కూడా దాన్ని కూడా కనిపెట్టుకో. లేదంటే రేపు కఠినమైన తీర్పు పొందుతావు. బోధకులమైన మనకు యాకోబు భక్తుడు ఇస్తున్న హెచ్చరికను మనం హృదయానికి తీసుకుందాం. ఆ మాటలను మన చెవులలో నాటనిద్దాం. పరిశుద్ధాత్మ స్వాధీనమునకు మనల్ని మనం అప్పగించుకొని సమాధానకరమైన జ్ఞానాన్ని మృదువుగా కనికరముతో బోధిద్దాం. అట్లాంటి మంచి కృప ఆ ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.